కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం మనం కలిసి చదువుదాం. 2 Corinthians chapter 3 reading all together verse 18. చదవగలిగిన వాళ్ళు మీ భాగాన్ని బిగ్గరగా స్పష్టంగా చదవండి. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్లే ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. ప్రభు యొక్క మహిమ అది మన జీవితానికి ఆవిర్భావం. అది నిత్యమైనది, సదాకాలం ఉండేది, అమూల్యమైనది, దివ్యమైన మహిమ. దేవుని వాక్యంలో పౌలు జ్ఞాపకం చేస్తూ రెండు ప్రాముఖ్యమైన ప్యారలల్స్ తెలియజేసినాడు. ఒకటి నిత్యమైనది, ఇంకోటి అనిత్యమైనది. ఒకటి తగ్గిపోన్నది, ఇంకొకటి పెరుగుతున్నది. ఏంటి అది అంటే ఆ ప్రభు యొక్క మహిమను గురించే యాంప్లిఫైడ్ కామెంటరీగా 4:18 ఒక మాట రాశాడు. 4:18 2 Corinthians chapter 4 verse 18. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిశ్చయమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమై 3వ అధ్యాయంలో ప్రభు మహిమ అన్నాడు. 4వ అధ్యాయంలో నిత్యమైన మహిమ. ప్రభు మహిమను మనం భూలోకంలో చూస్తున్నాం, పరలోకంలో కూడా చూడబోతున్నాం. అయితే నిత్యమైన మహిమ ఇది పరసంబంధమైనది, అదృశ్యమైనది, నిత్యము ఉండేది. 4:18లో అదృశ్యమైనది, దృశ్యమైనది, అనిత్యమైనది, నిత్యమైనది. మనం ప్రభువును ఆరాధించుట కొరకై ఆయన మహిమను మనకు వెల్లడి చేసినాడు. అది నిత్యమైన మహిమ, నిత్యమైన సంగతులు. ఏంటి ఆ నిత్యమైనవి, ఏంటి ఆ అదృశ్యమైనవి? బైబిల్లో చాలా విషయాలు ప్రస్తావించబడ్డాయి. మనము ఆరాధనలో ప్రవేశించక మునుపు ఒక 5 విషయాలు మాత్రమే మరలా చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది యెషయా గ్రంథం, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 40 verse 28. ఐజయా చాప్టర్ 40 verse 28. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనం. నీకు తెలియలేదా, నీవు వినలేదా? ఏమని? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. చాలు. నీకు తెలియలేదా, నువ్వు వినలేదా? ఏంటి నాకు తెలియకపోవడము, ఏంటి నేను వినకపోవడము అని అంటే ఇక రాయబడిన మాట యెహోవా నిత్యుడగు దేవుడు. కనుక ఇది మనం తెలుసుకోవాల్సిన మాట, వినగలిగిన మాట. మన దేవుడు నిత్యమైన వాడు. ఆయన కాల పరిమితి లేదు. మనందరం కాలం చేత బంధించబడ్డాం. అందుకే మనం టైం సెంటర్డ్ పీపుల్, టైం కంట్రోల్డ్ పీపుల్. మన కాలగతులన్నీ ఆయన వశంలో ఉన్నాయి. ఆల్ అవర్ టైమ్స్ ఆర్ ఇన్ హిస్ హ్యాండ్స్. అంటే మనకి సీజన్స్ ఉన్నాయి.
చదువుకునే కాలము, ఉద్యోగం చేసేది, పెళ్ళేది, మధ్య వయస్సు, వృద్ధాప్యం, ఇలాగా రకరకాల దశలు కాలంలో మనకు కనిపిస్తున్నాయి. కాలాతీతుడు, కాలము లోబర్చుకున్న లేనివాడు, కాలము ప్రభావితం చూపించలేనివాడు, కాలము పని చేయటానికి ఇష్టపడని వాడు ఒకే ఒకడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన నిత్యుడు. దెర్ ఈజ్ నో హ్యూమన్ టైం పీస్ విత్ హిమ్. ఆయనతో మానవ సంబంధమైన కాలం లేదు. అందుకే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో చెప్పబడింది, కాలములను సమయములను ఆధీనమందు ఉంచుకున్న దేవుడు. ప్రభువారు 90వ కీర్తన 1వ వచనంలో మోషే చేసిన ప్రార్థన మనకు పరిచయం. కీర్తనలో చాలా పురాతనమైన కీర్తన ఉంది, అదే 90వ కీర్తన. అలాగే చాలా ఆధునాత్మకమైన కీర్తనలు కూడా ఉన్నాయి. దావీదు తర్వాత వచ్చిన కోరా కుమారులే కావచ్చు, దావీదు తర్వాత వచ్చిన సొలొమోనుదే కావచ్చు. కనుక పాత కీర్తనలో మోషే మాట్లాడిన మాట, తరతరములు మా నివాస స్థలము నీవే. ఈజ్ ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్. మనకి 2 కాలమ్స్ ఉంటాయి, డిఓబి, డిఓడి అని. డిఓబి బ్రదర్స్ని అడిగితే ఎవరని చెప్తారేమో కానీ సిస్టర్స్ని అడిగితే ఎందుకన్నా నీకు అంత అవసరమా అంటారు. డిఓబి అంటే డేట్ ఆఫ్ బర్త్. వీలైనంత దాకా తక్కువ చెప్పడానికి ప్రయత్నం చేస్తాం, కానీ గవర్నమెంట్ కనుక రాయాలి కనుక తప్పు రాస్తాం, మళ్ళీ తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయని కరెక్ట్ రాస్తుంటాం. కానీ తప్పు రాయగలిగే అవకాశాల దగ్గర ఉన్నప్పుడంతా పొరపాటు లేకుండా తప్పు రాస్తుంటారు. ఎందుకంటే వయసు తక్కువ చెప్పుకోవడం చాలా ఇష్టం. ప్రభు వారికి డిఓబి లేదు, డిఓడి కూడా లేదు. ఎవరైనా మనకి ఇష్టమైన ప్రియమైన అమ్మమ్మ గారు, తాతయ్య గారు చనిపోతే మనము ఇంట్లో ఒక ఫోటో పెట్టుకుంటాం. ఫోటో కింద 2 రాసింటాం, ఎడమవైపు ఒకటి, కుడివైపు ఒకటి. ఎడమవైపు ఏమి రాస్తాం? పుట్టిన దినము, డిఓబి. కుడివైపు ఏం రాస్తాం? డిఓడి. డిఓడి అనే పదం లేకపోయినా కొద్ది పదాలు మారుస్తాం అంతే. వొకాబులరీ, ప్రైజ్, రీప్రైజ్, మహిమా ప్రవేశం, పరలోక ప్రవేశం, స్వర్గస్థులు, ఇలా పదాలు ఏం పెట్టినా వాస్తవం ఒకటే, అదేంటంటే డెత్, మరణం. అలా యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఈ 2 పనిచేయవు. ఆయనకు డిఓబి లేదు, డిఓడి లేదు. డిఓబి లేదా? మరి లూకా సువార్త 2వ అధ్యాయంలో నేను రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, నేడు పుట్టినాడు. ఏ రోజు చదివితే ఆ రోజు, ఈరోజు చదువుకుంటే ఈరోజే, నిన్న చదివితే నిన్నే, రేపు చదివితే రేపే, 10 ఏళ్ళ తర్వాత చదివితే 10 ఏళ్ళే. 2000 సంవత్సరాల క్రితం చెప్పినా గొర్రెల కాపర్లకు 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు. అంటే ప్రతిరోజు ఎలాగ పుడతాడు ఆయన్ని? దట్స్ గాడ్. అదే దేవుడు. ఒకే రోజు పుట్టేవాడు మానవుడు. అర్థమవుతుంది నేను చెప్పే మాటల్లో. మ్యాన్ హ్యాస్ ఓన్లీ వన్ బర్త్, బట్ గాడ్ హ్యాస్ నో బర్త్ అట్ ఆల్, అండ్ ఈజ్ అ డెత్ టు. మరణం కూడా ఆయనకు లేదు. మరి ఆయన మరణించినాడు. ఎప్పుడు మరణించినాడు? బైబిల్లో రాయబడింది అంతే. ఆయన పాపలందరి కొరకు మరణించినాడు. ఎప్పుడు మరణించినాడు? అక్షరానుసారంగా చూస్తే బహుశా 2000 సంవత్సరాల క్రితం మరణించినాడు. కానీ వాక్య ప్రకారం, దేవుని ప్రణాళిక ప్రకారం ఎఫెసీ పత్రికలో రాయబడింది, ద ల్యామ్ దట్ వాస్ స్లెయిన్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్. జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన దేవుని గొర్రెపిల్ల. అలాగే ఎఫెసీ పత్రికలో రాయబడింది, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. వెన్ ద వర్త్ హ్యాస్ నాట్ బిగాన్. భూమి పుట్టక మునిపే, వెలుగు కలుగును కాకని దేవుడు పలకక మునిపే, నక్షత్రాలు రాకమునిపే, సూర్యుడు ప్రకాశించక మునిపే, నక్షత్రాలు తేజస్సుని కమ్మక మునిపే, వృక్షాలు నాటబడక మునిపే, జలచరాలు భూమి మీదకి రాక మునిపే, జలముల భూమిని కమ్మక మునిపే, ఆదాము లేక మునిపే, అవ్వ లేక మునిపే, పెళ్లి కాక మునిపే, ఏదైనా తోటలో నుండి తోలివేయబడక మునిపే, సాతాను వారిని మోసనం చేయబడక మునిపే, హెబెల్ అర్పణ తీసుకురాక మునిపే, హనోకు దేవునితో కూడా నడవక మునిపే, నోహ తన కుటుంబానికి ఓడ చేసుకునక మునిపే, అబ్రహాం పిలువబడక మునిపే, ఇస్సాకు బలిపీఠం మీద ఉంచబడక మునిపే, యాకోబు దేవుని యొక్క నివాస స్థలాన్ని కోరుకొనక మునిపే, మోషే తన ప్రజలను నడిపించక మునిపే, దావీదు కీర్తనలు రాయక మునిపే
దేవుడు క్రీస్తు యేసులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఊహకు మించింది. ఇది ఎలాగ అర్థమైంది? మనకి అర్థం కాదు. మనకు సాధారణంగా ఒక తరం 2 తరాలు తెలుస్తుంది. మీ నాన్నగారి పేరు ఏంటంటే చెప్తారు. మీ నాన్నగారి పేరు ఏంటి ఆడదాకా పోద్ది. మీ నాన్నగారు తాతగారి పేరేంటి, మీ తాతగారి పేరేంటి, మైండ్ బ్లాంక్. అలాగే ముందుకు ఆలోచిస్తే నీ కొడుకు పేరేంటి, మీ మనముడి పేరేంటి, మనముడి పేరేంటి, గాన్. వీ హ్యావ్ ఆల్ లిమిటేషన్స్. నా దగ్గర ఉండేది ఇప్పుడు నా మనముడే అనుకో, మనముడి పేరే చెప్తాం. మనముడే ఎలాగ వస్తాడండి? అంతదాకా నేను ఎలాగ బతుకుతానండి? అంటే మనకు ఒక లైఫ్ స్పాన్ అనేది ఉంది. 70 ఏళ్ళే బతుకుతున్నాం, లేకపోతే 80 ఏళ్ళు బతుకుతున్నాం. బైబిల్లో రాయబడింది కదా, కీర్తనలో. ఆ తర్వాత ఇంకెలాగో తెలియదు. మన వెనకొచ్చిన మన తాతగారు తెలియదు. ఇది తెలియక మునిపే, భూమి జగత్ పునాది వేయబడక మునిపే భారతదేశం అనేది ఒక దేశం ఏర్పడుతుంది. ఆ దేశంలో దక్షిణ భారతదేశం వస్తుంది, ఆ దేశంలో తెలంగాణ వస్తుంది, దాంట్లో నల్గొండ వస్తుంది. ఆ నల్గొండలో పలానా వీధిలో ఏదో ఒక గార్డెన్ పెట్టుకోండి, బృందావన్ గార్డెన్ ఏదో ఒక గార్డెన్. ఆ గార్డెన్లో పలానా ప్లాట్లో పలానా వ్యక్తుల ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు రక్షించబడి ఆరాధించబడటానికి, యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షణ పొందేవారు ప్రభువుని ఆరాధిస్తారని దేవుడు ఎప్పుడు సంకల్పించినాడంట? జగదుత్పత్తి వేయబడక, అంటే భూమి రవ్వంతయు పుట్టక మునిపే. ఒక పాట కూడా ఉంది అనుకుంటా, సీయోను గీతల్లో, చాలామందికి రాకపోవచ్చు పాతది. ఎరిగి ఉంటివే నన్ను ఎరిగి ఉంటివే, భూమి పునాదులు వేయబడక మునిపే. వెరీ డీప్ సాంగ్. కెనాట్ అండర్స్టాండ్ హౌ గాడ్ హ్యాస్ బ్రాడ్ థింగ్స్ లైక్ దట్. ఇప్పుడు మన పిల్లలే ఉన్నాం, మన పిల్లల్ని మనం ప్రేమిస్తున్నాం. ఎప్పుడు ప్రేమిస్తాం? ఒకళ్ళు కొత్తగా పెళ్ళైన దంపతులు అయితే కన్సీవ్ అయిపోయిన తర్వాత కడుపులో ఉన్నప్పుడు నుండి భవిష్యత్తు చూసుకుంటారు. కొడుకు పుడితే ఏం పేరు పెట్టాలా, కూతురు పుడితే ఏం పేరు పెట్టాలా, కొడుకు పుడితే ఏ వస్తువులు తీసుకురావాలా, కూతురు పుడితే ఏ వస్తువులు తీసుకురావాలా, కొడుకు పుడితే ఏం చేయాలా, కూతురు పుడితే ఏం చేయాలా, ఇలాగ రకరకాలుగా అనిపిస్తారు. అంటే ఎప్పటి నుండి నువ్వు ఆలోచిస్తున్నావు? నీ గర్భములో పిండము ఏర్పడినప్పటి నుండి, అంతేనా? నీ ఆలోచనలు రూపుదిద్దుకున్నాయి. అసలు నువ్వే మీ అమ్మ గర్భంలో రూపుపడక మునిపే నీ కొడుకుని గురించి నువ్వు ఆలోచిస్తావంటే ఏంటి మీరు మాట్లాడేది? అసలు అర్థమందా మాటలకి అని అనుకుంటా. అటు దేవుడు అలాగే ప్లాన్ చేసినాడు. అసలు భూమి లేనప్పుడు ఇలా ఖండాలు వస్తాయని, ఆ ఖండాల్లో మనుషులు పుడతారని, ఆ మనుషులు ఇలాగ అయిపోతారని, వాళ్ళలో పలానా వాళ్ళని నేను ఏర్పాటు చేసుకోవాలని దేవుడు సంకల్పించినాడు అనేది. యూ కెనాట్ కంప్యూట్ ఎనీ ప్రోగ్రామ్, రైట్ ఎనీ ప్రోగ్రామ్, ప్రిపేర్ ఎనీ మోడల్ ఫర్ దిస్. ఇట్స్ మ్యాచ్లెస్, యూనిక్, ఇనానిమస్, indispensable, incredible, heavenly. ఇలాగ ఆలోచించినప్పుడు మైండ్ బ్లాంక్ అయిపోతారు. మనం రక్షణ అంటే ఏమనుకుంటే ఏదో పాపలం అయిపోయినా శిలువ దగ్గరికి వెళ్ళాం, ప్రభు క్షమించమంటే క్షమించేసాడు అనుకున్నాం. హూ టోల్డ్ యూ దట్? యు వర్ చోజన్ ఇన్ క్రైస్ట్ బిఫోర్ ద వరల్డ్ బిగాన్. లోకం పుట్టక మునిపే మనం క్రీస్తు యేసులో ఏర్పాటు చేయబడిన వారమై ఉన్నాం. వాక్యంలో రాయబడింది. ఆహా, నిత్యులకు దేవుడు చేసిన నిత్య సంకల్పము, నిత్య ఏర్పాటు మన విషయంలో ఎంత గొప్పది. దట్స్ కాల్డ్ ఎటర్నల్ గాడ్. నిత్యుడకు దేవుడు ఆయన. ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు మెదడు పనిచేయక బ్లాంక్ అయిపోద్ది కనుక, పావనడా మా రక్షణ కొరకై స్తోత్రాలు. ఐ కెనాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ మోర్ దెన్ దట్, బియాండ్ దిస్ అని ప్రభు సన్నిధిలో మనం రాగాలి. ఏలైనగా అదృశ్యమైనవి నిత్యములు. ఆ నిత్యమైన మహిమ కొరకు ప్రభు యొక్క మహిమను మన కొరకు ఆయన వెల్లడి చేయడానికి సంకల్పించినాడు. రెండోది చూస్తామా? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీ పత్రిక 3:8. ఎఫెసియన్ చాప్టర్ 3 verse 18. తెలుగులో మన్నించండి, 8-11 వచనాలు కలిసి ఉన్నాయి. నేను అవసరమైన మొదటి 2 వరుసలు చదువుతాను. ఎఫెసియన్ చాప్టర్ 3 verse 8. ఎఫెసీ 3:8. దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున. ఇట్స్ నాట్ ఓన్లీ ఎటర్నల్ గాడ్స్, ఇట్స్ ఎటర్నల్ పర్పస్. దేవుడు చేసిన సంకల్పం, పర్పస్ అంటాం కదా, ఏర్పాటు, చిత్తము. అందుకే ఎఫెసీ పత్రికలో
దేవుడు తన చిత్తానుసారముగా చేసిన సంకల్పం చొప్పున సమస్తమును ఆయన జరిగిస్తున్నాడు. చూడండి, ఎఫెసీ 1:11-12 తెలుగులో కలిసి ఉన్నాయి. నేను ఆఖరి వరుస అవుతా. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం అంటే సంకల్పం చొప్పున సమస్త కార్యములను జరిగించుతున్నాడు. ఎప్పుడు నేను బాధలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, ఈ మాట నాకు ఊరట కలిగిస్తుంటారు. వాట్ ఎవర్ గాడ్ డస్ ఈజ్ ద డిస్పెన్సేషన్, ద ప్లాన్, ద ప్రీ డిటర్మినేషన్ ఆఫ్ హిస్ సన్. దేవుడు ఏం చేసినా మన జీవితాల్లో తన చిత్తానుసారముగా చేసి నిర్ణయం చొప్పున సమస్తము జరిగించెను కాదు. ఇట్స్ నాట్ పాస్ట్ టెన్స్. జరిగించును కాదు. ఇట్ కెన్ నైదర్ బి ఫ్యూచర్ టెన్స్, ఇట్స్ ఎ ప్రజెంట్ టెన్స్. జరిగించుచున్నాడు. దేవుడు జరిగించేవాడు. ఆయన వర్తమాన కాలంలో ఉన్నవాడు. ఆయన భూతకాలం మాత్రమే కాదు, భవిష్యత్ కాలం మాత్రమే కాదు, ఆయన అన్ని కాలముల్లో ఏకరీతిగా ఉన్న దేవుడు. కనుక ఆయన చేసిన సంకల్పం ఏంటంటే యేసుక్రీస్తులో మనందరినీ ఏర్పాటు చేసుకోవాలని, ఎరిగి ఉండాలని, రక్తం ద్వారా కడగబడాలని, సంఘముగా చేయాలని, ప్రధానులతోనూ అధికారులతోనూ ఆయన యొక్క జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని మనం కూడా ఎరగాలని. ఇవన్నీ మనకి ఎలాగుంటాయంటే హిమాలయ పర్వతాలంతా ఎత్తైన ఆత్మీయ శిఖరాలుగా కనిపిస్తుంటాయి. అందుకే కొంతమంది బైబిల్ ఇప్పుడు ఎంతంటారు, ఎఫిషియన్స్ ఈజ్ ద మౌంట్ ఎవరెస్ట్ ఇన్ ద స్పిరిచువల్ వాక్. ఆత్మీయ ప్రయాణంలో ఎఫెసీ పత్రిక ఎవరెస్ట్ శిఖరం, పర్వతం లాంటి. ఈ నిత్య సంకల్పము, దేవుని చిత్తము, మర్మము, ఏర్పాటు, మహదైశ్వర్యము, ఇవన్నీ మనకి ఏమర్థమవుతాయి? మనకి ఎంతసేపు ఉన్న అర్థమయ్యే పదాలు, మన డిక్షనరీలో ఉన్న పదాలు ఏంటి? పాపము, అతిక్రమము, ద్వేషము, క్రోధము, అపవిత్రత, తర్వాత అసూయ, కలహములు, మత్సరములు, ఇవన్నీ అంటే అసలు డిక్షనరీలో ప్రతి పేజీలో ఉంటాయి. వేరే పేజీలో మిస్ అయితే ఏమో అని. కానీ ఇవి ఎక్కడ కనిపిస్తాయి? నిత్య సంకల్పం. అసలు మనం నిత్యత్వానికి యోగ్యులమే కాదే. హౌ గాడ్ హ్యాస్ ప్లాన్డ్ ఎటర్నల్ పర్పస్. ఆయన సంకల్పించినాడు. ఏంటి ఆ సంకల్పం? మనందరం రక్షణలోనికి రావాలని. అందుకే కొంతమంది ఏం చేస్తే రక్షణలోనికి రాకుండా, లూకాసు వార్తలో చెప్పబడింది, బాప్తిస్మిచ్చి యోహాను దేవుని వాక్యాన్ని గురించి కాలం సంపూర్ణమైన దేవుని రాజ్యం సమీపించినది, మారుమనసు పొంది సువార్తను నమ్మడని అరణ్య ప్రాంతంలో, యోర్ధాన ప్రాంతంలో ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది రక్షణ పొంది బాప్తిస్మం తీసుకోవటానికి వచ్చినాడు. సర్పసంతానమా, రాబో ఉగ్రత నుండి మేము తప్పించగలవాడు ఎవడు? ఇలాంటి కఠినమైన మాటలు విన్న తర్వాత రక్షణార్థమైన వెలుగులోనికి రావడానికి కొంతమంది వస్తే ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిసయ్యులు యోహాను చేత నియమించబడిన బాప్తిస్మం ఉన్న వారు నిరాకరించినారండి. అందుకే లూకాసు వార్తలో చెప్పబడింది, వారు దేవుని సంకల్పము నిరాకరించింది. మనం ఏమనుకుంటామంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పిన మాటలు నిరాకరించినారు, బాప్తిస్మం ఇచ్చి యోహాను బాప్తిసాన్ని నిరాకరించినారు అని అనుకుంటాం. బట్ ద బైబిల్ క్లియర్లీ సేస్ దట్ దే హ్యావ్ డిస్పైజ్డ్ not John the Baptist, not the preaching of John the Baptist, not the ceremony of the John the Baptist, but they have despised the purpose of God. దేవుని సంకల్పాన్ని నిరాకరించినారు. That the purpose of God through John the Baptist is that every sinner has to be born again and baptized. ప్రతి పాపి రక్షణ పొంది బాప్తిసం తీసుకుంటే దేవుని దయాపూర్వకమైన సంకల్పం. And there is no other purpose other than this purpose primarily for every believer. అంటే అచీవ్ ద హెవెన్లీ గోల్. పరసంబంధమైన ఆశీర్వాదం పొందుట కొరకై, పరసంబంధమైన ఆ గమ్యం మనం చేరుట కొరకై, రక్షణార్థమైన వెలుగులోనికి వచ్చి పాపక్షమాపణ, మారుమనసు పొందుట కొరకై దేవుడు మనల్ని తన సంకల్పం చొప్పున ఏర్పాటు చేసుకున్నాడు. ఇది నిత్య సంకల్పం. ఇది భంగమయ్యేది కాదు, ఇది మారేది కాదు. మనం చాలాసార్లు పర్పస్ అని ఉంటుంది కదా, మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అంటాం. మనం ఇది చేయాలి, అది చేయాలి, అలాగుండాలి, ఇలాగుండాలి, ఇలాగుండాలి అన్నీ చాలా కళలు కనిపించాం. చాలామంది కరోనాలో కళలన్నీ భంగం అయిపోయినాయి, కల్లోలం అయిపోయినాయి. ఏదో అనుకున్నా ఏదో జరిగిందని అనుకుంటాం. ఇది వాస్తవం మన జీవితంలో. అయితే దేవుడు చేసిన ప్రణాళిక అలాగుండదు. వాట్ ఎవర్ గాడ్ ప్లాన్స్ విల్ ఎండ్యూర్ ఫర్ ఎవర్. ఆయన ఏం ప్రణాళిక చేసినా అది నిత్యత్వం దాకా స్థిరంగానే ఉంటుంది. బికాస్ గాడ్ ఈజ్ ఎటర్నల్, హిస్ ప్లాన్స్ ఆర్ ఎటర్నల్, హిస్ పర్పసెస్ ఆర్ ఎటర్నల్. దేవుడు నిత్యుడు కనుక ఆయన చేసే ప్రణాళిక కానీ, నిర్ణయం కానీ, సంకల్పం కానీ నిత్యమైనది. ఇవన్నీ ఆయన మన కొరకై సిద్ధం చేస్తూ వచ్చినాడు. ప్రభు యొక్క మహిమ
నిత్య మహిమలోనికి మనం ప్రవేశించుట కొరకై అదృశ్యమైన నిత్యమైనవి దేవుడు మనకు వెలుగు చూపించిన దాంట్లో మొదటిది ఎటర్నల్ గాడ్, నిత్యుడగు దేవుడు. రెండవది ఎటర్నల్ పర్పస్, నిత్యమైన సంకల్పం. మూడవది హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీ చాప్టర్ 5, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు తెలుగులో కలిసిన నేను చదువుతా. హెబ్రీ చాప్టర్ 5 verse 9 and verse 10. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీజెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడు దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. నిత్య రక్షణ, ఎటర్నల్ సాల్వేషన్. కనుక మనం పొందిన రక్షణ ఏదో నరకం నుండి తప్పించబడుతున్నాం, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తున్నామనే సామాన్యమైన ఆలోచన మాత్రమే కాకుండా ఇట్స్ ఎటర్నల్ సాల్వేషన్. ఇది నిత్యమైన రక్షణ. దీని పరిపూర్ణత బహుశా మనం పరలోకానికి వెళ్ళిన తర్వాతనే, నిత్య రాజ్యంలో ప్రవేశించిన తర్వాతనే మనకు అర్థమవుతుంది. కానీ భూ సంబంధమైన రాజ్యంలో ఉన్నంత దాకా భౌతికమైన సంగతులు మాత్రమే మనకు అర్థం చేసుకోవటానికి తేలికవుతుంది. ఆత్మ సంబంధమైన సంగతులు అంత పరిపూర్ణంగా అర్థం చేసుకోవడం చాలా సంక్లిష్టమైన సంగతి అంటే తప్పు కాదేమో. భూమి మీద ఉన్నప్పుడు ఈ రక్షణ, వెలుగు, రక్షణ యొక్క గొప్పతనం మనకు అంత అర్థం కావట్లేదు. అందుకే హెబ్రీ పత్రికలో రక్షణ గురించి చాలా సంగతులు ప్రస్తావిస్తూ వచ్చినాడు. గ్రేట్ సాల్వేషన్, ఇది గొప్ప రక్షణ అని చెప్పబడుతూ వచ్చింది. ఇట్స్ ఎటర్నల్ సాల్వేషన్, నిత్య రక్షణ అని చెప్పబడుతూ వచ్చింది. హెవెన్లీ సాల్వేషన్, పరలోక రక్షణ అని చెప్పబడుతూ వచ్చింది. పాపం నుండి ఒక వ్యక్తిని శిక్ష నుండి తప్పించడం మాత్రమే కాదు, ఆ వ్యక్తిని దేవుని యొక్క మహిమలోనికి తీసుకుని రావడం కూడా దేవుని యొక్క ప్రణాళికే. అదే రక్షణలో పరాకాష్ట. దానంతట్లో దేవుడు మనల్ని చేయట కొరకై తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని మన కొరకు ఈ భూమి మీద జన్మించి చేసినాడు. అందుకే మత్తయి 1:1 చెప్పబడింది, తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయన్నే ఎవరిని ఒకసారి ఇక్కడే ఉండి ఆలోచించి రెస్పాండ్ కండి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించిన గనక ఆయనకు యేసు రక్షకుడు అని పేరు పెట్టబడను. ఎవరిని? తన ప్రజలను. ఏం చేసినారు తన ప్రజలు? పాపం చేసిన వాళ్ళు తన ప్రజలు ఎలాగైతారు? పాపం చేసిన వాళ్ళు తన ప్రజలు ఎలాగైతారు? ఇంకా పాపం చేయని వాడు ఎవడును లేడు. కనుక పాపం చేసిన వాళ్ళంతా తన ప్రజలు. ఎవడని అనుకుంటారా పాపం చేసిన వాళ్ళంతా నా దగ్గరికి రండి అని? శాపంలో ఉన్న వాళ్ళంతా నా దగ్గరికి రండి, ఫెయిల్ అయిన వాళ్ళంతా నా దగ్గరికి రండి, పెళ్ళిళ్ళు కాని వాళ్ళంతా లేకపోతే పలానా స్థలానికి రండి, లేకపోతే పలానా ఎవడని మేము మీకు పెళ్ళిళ్ళు చేస్తాం రండి. ఇలాగ మేలు చేయటానికి పిలిచేవాళ్ళు ఎవడని ఉంటారా? మంచి చేయటానికి పిలిచేవాళ్ళు ఎవడని ఉంటారా? సహాయం చేయటానికి పిలిచేవాళ్ళు ఎవడని ఉంటారా? ఒకే ఒక్కడు మాత్రం అలాగే పిలుస్తున్నాడు. ఆల్ సిన్నర్స్, ఆల్ హోప్లెస్ పీపుల్, ఆల్ హెల్ప్లెస్ పీపుల్. దెర్ ఈజ్ ఓన్లీ వన్ డెస్టినేషన్, ద డెస్టినేషన్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కమ్ అన్ టు మీ. మత్తయి 11:11 మనం చూస్తాం, 28-29, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. ఆల్ దట్ లేబర్, ప్రయాసపడి భారం వచ్చుకుని సమస్త జనులారా నా యుద్ధకు రండి. కనుక మానవ కోటి భారం చేత, పాపం చేత పరితపించిపోతూ, నిరీక్షణకు ఆధారం లేకుండా, సహాయకులు లేకుండా, సోలిపోయి డసిపోయి కొట్టిమిట్టాడుతూ, పాపము నుండి బంధకాల నుండి తప్పించబడటానికి మార్గము లేకుండా ఎదురు చూస్తున్నప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. గలతీ 4:4. God sent forth His Son in the fullness of His time to deliver us from all the bondage. మన బంధకాలు విడిపించడానికి ఎవరి చేత కాదు, యేసు ప్రభు తప్ప. శిష్యులు చేయలేకపోయారు, ప్రవక్తలు చేయలేకపోయారు, పాత నిబంధనలో గొప్ప భక్తులు అది చేయలేకపోయారు. వారు ప్రకటిస్తూ వచ్చినారు, లా కెన్ షో us what we are, but law can never redeem us from what our situation is. మనం ఎలాంటి దీనస్థితిలో ఉన్నామో, దరిద్రులుగా ఉన్నామో ధర్మశాస్త్రం మనకి అది చూపించగలదు. ధర్మశాస్త్రం మనల్ని విడిపించలేదు. ఏలైనగా ధర్మశాస్త్రం రక్తము ఒలికింపజాలదు. ధర్మశాస్త్రం యొక్క రక్తము మానవుని యొక్క పాపాన్ని క్షమించి, కడిగి, శుద్ధీకరించి, పరిశుద్ధపరచడానికి హేతుగా చేయబడలేదు. అందుకే మన కొరకై సిద్ధపరచబడిన దేవుని గొర్రెపిల్లైన యేసుక్రీస్తు ప్రభు వారి కాలము సంపూర్ణమైనప్పుడు మానవాకారాన్ని భూమి మీదకి దిగి వచ్చి శిలువలోకి వెళ్ళి, ఆయన తల మీద ముళ్ళకిరీటం, చేతుల్లో మేకులు, ముఖమంతా ఉమ్మి, కొడ దెబ్బలు దేహమంతా, బైబిల్లో రాయబడింది, ఆయన దేహము మీద కొట్టిన దెబ్బలు చారలు లోతుగా పొడవుగా దున్నిరి, ప్రక్కలో బల్లెముతో పొడిసిరి,
ఆయన గుద్దువారికి తను తాను అప్పగించుకున్నాడు, వెంట్రుకలు పీకి వారికి తను తాను అప్పగించుకున్నాడు. ఆయన అపహసించిన వారిని తిట్టేవారి కొరకై తను తాను అప్పగించుకున్నాడు. బైబిల్లో రాయబడింది యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో, ఇలాగూ చేయట యెహోవాకు ఇష్టం, ఆయన ఇలాగూ ఆయన నలుగగొట్టుట. కొట్టడం వేరే, నలగొట్టడం వేరే. దేన్ని కొడతాం? ఎవరైనా పిల్లలు పొరపాటు చేస్తే కొడతాం, లేదా చిన్న పశువు మనకి ఏదన్నా ఎద్దులు అవి ఉన్నాయనుకో, అవి ఏదైనా పొరపాటు చేస్తే కొడతాం. నలగొడతాం దేన్ని? విషసర్పాలు, పాము తేలు కనిపించింది అనుకోండి, చా ఇక్కడికి ఎందుకు వచ్చా, వెళ్ళిపో అని ఒక దెబ్బ కొట్టేసి వదిలేస్తారా? మీ కొడుకుని కొట్టినట్లు, కూతుర్ని కొట్టినట్లు చెవిపిండి వదిలేస్తారా? ఏం చేస్తారు? దాన్ని కొట్టడం కాదు, నలగొడతారు. ఎందుకంటే అది విషసర్పం, దానివల్ల అపాయం ఉంది, హాని ఉంది. మరి యేసుప్రభు ఏం చేశాడు? ఆయన కొట్టబట్టానికి కూడా అర్హుడు కాదు కదా, ఆయన పాపరహితుడు కదా. పాప సహితునిలో నుండి పాపరహితుడు వచ్చిన ఎలాగుండును? యోబు గ్రంథంలో ప్రశ్న. పాప సహితునిలో నుండి పాప సహితుడే రాగలడు, కానీ పాపరహితుడు రాలేడు. పాప సహితులు ఎవరు? భూమి మీద ఉన్న ప్రతి మానవుడు పాప సహితుడు. పాపరహితుడు ఎవరు? ఒకే ఒక వ్యక్తి, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. ఆయన ద్వారా ఇప్పుడు మనం రక్షణ పొందిన వారమై ఆ నిత్య రక్షకు కారకుడైన ప్రభు దగ్గరికి వస్తున్నాం. మనం ప్రభువును ఆరాధించేటప్పుడు భూమి మీద ఆరాధించడానికి లేదా స్తుతించడానికి చాలా హేతువులు మనం చూస్తాం. కొంతమంది ఆరాధించేటప్పుడు, ప్రభు నన్ను కాపాడావు, నన్ను స్వస్థపరిచినావు, మా ఆయన్ని, మా బిడ్డను, మా కూతుర్ని, నాకు జీతం ఇచ్చిన, ఉద్యోగం ఇచ్చిన, ఇల్లు ఇచ్చిన, వాకిలు ఇచ్చిన, ఇట్స్ ఆల్ గుడ్ అని చేస్తావు. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఆరాధనలో నా పార్ట్ అని నువ్వు దేవదూతలకు లిస్ట్ ఇచ్చినావు అనుకో, అన్నీ కొట్టుపడేసి ఒకటి మాత్రం పెడతారు. ఏంటది? రక్షణ. దేవదూతలను అడిగారంటే, ఏంటి బ్రదర్ ఇవన్నీ కొట్టేసిరేంటి? మాకు ప్రభు ఇల్లు ఇచ్చాడు, భర్తను ఇచ్చాడు, భార్యను ఇచ్చాడు, పిల్లలు ఇచ్చినాడు, ఇల్లు అదంతా భూమి మీద చేశారు, ఇంక చాలండి. ఇక్కడ ఏం చేయాలి మరి? ఒకటే. అందుకే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, పావనడా మా రక్షణ కొరకై స్తోత్రం. వాళ్ళకి దేనికి చెప్పలేదు, మా ఉద్యోగం కొరకు స్తోత్రాలు, మా కుటుంబం కొరకు స్తోత్రాలు, సైకిల్ ఇచ్చినందుకు స్తోత్రాలు, పెళ్లి చేసినందుకు స్తోత్రాలు, పిల్లల్ని ఇచ్చినందుకు స్తోత్రాలు, ప్లాట్ ఇచ్చినందుకు స్తోత్రాలు, మందిరం ఇచ్చినందుకు స్తోత్రాలు. నో అదర్ రీజన్ ఈజ్ మెన్షన్ టు వర్షిప్ ద లార్డ్ ఇన్ ద హెవెన్ అదర్ దెన్ సింగిల్ సాలిటరీ టాల్ స్పిరిచువల్ ఎటర్నల్ రీజన్ కాల్డ్ సాల్వేషన్. అందుకే ఎప్పుడు భక్సింగ్ గారు ఆయన చదువుకున్న వారు మనకు నేర్పించిన ఆరాధన కార్యక్రమం ఏంటంటే, వర్షిప్ ద లార్డ్ ఫర్ ద సాల్వేషన్, వర్షిప్ ద లార్డ్ ఫర్ ద సాల్వేషన్. రక్షణ కొరికే ప్రభుని స్తుతించండి. మనం ఏమనుకుంటే ఎప్పుడు రక్షణ కొరికే స్తుతించడం ఏంటండి? వేరే కారణాలు కూడా చాలా ఉన్నాయి కదా. వేరే కారణాలు కెనాట్ బి క్యారీడ్ ఇన్ టు ద హెవెన్. ఓన్లీ వన్ థింగ్ దట్ కెన్ బి క్యారీడ్ ఇన్ టు ద ఎటర్నిటీ ఈజ్ ద సాల్వేషన్. పరలోకానికి మాత్రమే రక్షణ కొనిపోబడుతుంది. ఇంకా భూమి మీద ఉన్న ఏది పరలోకానికి కొనిపోబడదు కనుక భూమి మీద ఉన్న సంగతులన్నీ భూమి మీద లయమైపోతాయి. పరలోకానికి మనం రక్షణతో ప్రవేశించున్నాయి. అందుకే రక్షణ బట్టి మనం ఆరాధిస్తున్నాం. నాకు తెలిసి కీర్తన 49:9-10 అనుకుంటా, వారి ప్రాణ విమోచన క్రయధనం గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసింది. సాల్వేషన్ ఈజ్ గ్రేట్ బికాజ్ ద ప్రైస్ వాజ్ గ్రేట్. మనం ఎక్కువ వెలిచి కొన్నామనుకో, వజ్రవైడరు మరకత మానిక నీళ్ళ కెంపల పచ్చలతో పొదిగించబడిన ఒక రింగ్ తెచ్చుకొని పెట్టినారనుకోండి, అది ఎప్పుడు పెట్టుకుంటారా? అది ఎక్కడంటే ఇక్కడ పడేస్తారా? దాని క్రయాన్ని బట్టి, అంటే అది ఎక్కువ విలువైన దాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా భద్రంగా మనం చూసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. రక్షణ కూడా అలాంటిదే. ఇట్స్ ప్రైస్లెస్ గిఫ్ట్, అమూల్యమైన వరం, ఎటర్నల్ గిఫ్ట్, నిత్యమైన వరం, గాడ్లీ గిఫ్ట్స్, దైవిక వరం, డివైన్ గిఫ్ట్, దైవ వరం, గిఫ్ట్ ఆఫ్ గ్రేస్, కృపావరం. ఈ వరాలన్నీ జోడిస్తే ఒకే ఒక వరమైంది, అదే రక్షణ వరం. ప్రభు యొక్క మహిమ, నిత్య మహిమలోనికి ప్రభు మనల్ని మారుస్తూ ఆ అదృశ్యమైన నిత్యములుగా తెలియజేస్తాం. ఆ నిత్యమైన దాంట్లో ఇప్పటిదాకా మనం 3 చూసినాం. మొదటిది ఏంటి? ఎటర్నల్ గాడ్, నిత్యుడగు దేవుడు. రెండవది ఏంటి? ఎటర్నల్ పర్పస్, నిత్య సంకల్పం. మూడవది ఏంటి? ఎటర్నల్ సాల్వేషన్, నిత్య రక్షణ. నాలుగవది హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీ చాప్టర్ 9 verse 15 అనుకుంటా, 9-15. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనం కలుగుటకై
ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యం గురించిన వాగ్దానం పొందిన నిమిత్తం ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. నాలుగోది ఏంటి? గట్టిగా చెప్పండి. వాక్యం నోటితో చెప్పడం తప్పలేదు. మన నోటితో కంపంతా మాట్లాడతాం కదా. దేవుని వాక్యం పరిశుద్ధమైన వాక్యం అపవిత్రమైన పెదవులతో చెప్తే కొద్దిగా పవిత్రమైతే పెదవులు జీవితాలు. నిత్యమైన స్వాస్థ్యము, ఎటర్నల్ ఇన్హారిటెన్స్. మనకున్న ఈ భూమి మీద స్వాస్థ్యం కొరకు మనం ఎంతో ప్రయాసపడుతుంటాం. చూడండి, మన పిత్రార్జితం ఉందనుకోండి, ఏదైనా పొలాలు కానీ ఇళ్ళు కానీ సైకిల్ కానీ ఏదైనా ఇచ్చింది, చాలా భద్రంగా పెట్టుకుంటాం. ఏళ్ళో మనకి తాతగారు అమ్మమ్మ ఏదో ఒక వాచ్ ఇచ్చినారు అక్కడ, చాలా భద్రంగా పెట్టుకుంటాం. వాళ్ళని వచ్చి వాచ్ ఇవ్వండి, అమ్మ ఇది అస్సలు ఇయ్యము, ఎందుకంటే మా తాత ఇచ్చాడు, మా పర్వాలేదులే, దీనికంటే ఇంకా నీకు మంచిది తెచ్చిస్తుంది, దానికంటే మంచిది తెచ్చుకొని నువ్వే కట్టుకో, నాకు మాత్రం వద్దు. ఈ సైకిల్ ఇవ్వచ్చుగా, ఈ సైకిల్ కూడా ఇయ్యను, ఇదేం వాడట్లేదు కదా, మూలకు పడేసారు కదా, లేదు మా తాత ఇచ్చారు, మా అమ్మమ్మ ఇచ్చే. పిత్రార్జితము స్వాస్థ్యము అంత తేలిగ్గా మనం వదులుకోవడానికి ఇష్టపడము. మనం సంపాదించుకుని అమ్ముతుంటాం. ఇక్కడ పొలం కొని అక్కడ అమ్ముతూ ఉంటారు, ఇక్కడ ఇల్లు కొని అక్కడ అమ్ముతుంటారు, ఇక్కడ బండి కొని అక్కడ అమ్ముతుంటారు, ఇక్కడ కారు కొని అక్కడ అమ్ముతుంటారు. కానీ ఏదో నీ దగ్గర యాంటిక్కి ఉందనుకో, ఓల్డ్ ఏన్షియంట్ రెమనెంట్ ఉందా, మీ తాతగారు వాళ్ళు ఇచ్చిన కారు అమ్ముతారా, కొంటారా? అది చాలా కష్టము. అది మనకి ఎంతో ప్రియమైంది, క్లోజ్ టు హార్ట్. మీ భర్త అంటే ఏమనుకోవద్దండి, మన్నించండి. ఓకే, ఏదైనా చీరలు తెచ్చినాడు అనుకోండి, ఇది తెచ్చినాడు అది తెచ్చినాడు, ఏంటి పక్కన ఇరుగు పొరుగు అమ్మలక్కలు వచ్చి ఏంటక్క పండగ ఎలా చేస్తున్నా అంటే, ఏమో మా ఆయన 5 ఇచ్చాడు, నేను డజన్ తీసుకురమ్మని చెప్తే 5లో కూడా అసంతృప్తే. ఇది బాగలేదు, ఇది రంగు కాంబినేషన్ లేదు, ఇది బార్డర్ కాంబినేషన్ లేదు, ఇది ఆ కాంబినేషన్ లేదు, ఇది ఆ కాంబినేషన్ లేదు, 5 పక్కన పెట్టింటారు. పక్కన పెట్టి ఇంకోటి తీసుకొని వచ్చి బీరువాలోనే ఒకటి, ఇదేంటక్క అబ్బా ఇది మా అమ్మ పెట్టింది, ఎంత బాగుంది తెలుసా, ఇది కలర్ కాంబినేషను, జెర్రీ కాంబినేషను, బార్డరు, ప్రింటింగు, హ్యాండ్ వర్క్, ఏం వర్కో తెలుసా. ఆ పుట్టిండి వచ్చింది అంత సంబరం. అదే భర్త ఇచ్చినా, వాళ్ళు ఎవడని బంధువులు ఇచ్చినా, ఇరుగు పొరుగు ఇచ్చినా, ఎవరు ఇచ్చినా వాళ్ళు ఇస్తుంటారు, ఇదేమో అది బాగాలేదు ఇది బాగాలేదు. ఎందుకో కానీ 99% విమర్శే వస్తుంది, కానీ 99% ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయం. మన స్వభావం ఎంత చెడ్డది కదా, మీది కాదు అందరిది. ఇది బాగుంది కదా అనిపించదు. అదే మనకు సంబంధించిన వాళ్ళు ఇస్తే, మన అమ్మ ఇస్తే, మన నాన్న ఇస్తే, తమ్ముడు ఇస్తే, అక్క ఇస్తే, చెల్లెలు ఇస్తే, అబ్బా ఎలాగుంటుందో అది. దేవుడు సిద్ధపరిచిన రక్షణ మన కొరకే ఇచ్చింది, మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు. ఆయన మన రక్షకుడని బైబిల్లో చెప్పబడింది, మన తండ్రి అని బైబిల్లో చెప్పబడింది. ఇక్కడ భార్య భర్తలు పోట్లాడుకునేటప్పుడు మాత్రం వాళ్ళిద్దరు ముందే నిబంధన చేసుకుంటారు, ఎంతసేపు మన ఇద్దరి మీద తిట్టుకోవాలా, నేనేంటో నువ్వు తిట్టాలా, నువ్వేంటో నేను తిట్టాలా. ఆ భర్త సాధారణంగా ఆమెను తిట్టాడు, ఎందుకంటే ఆమెకి ఎంతసేపు తిట్టినా కోపం రాదు. కానీ నువ్వేం పని చేయట్లేదు, నువ్వు సోమరిగుంటావు, నువ్వు వంటలు బాగుండవు, అది ఇది ఎంతసేపు తిట్టంలో ఎవరు తిడతారు, భర్త కాకపోతే అని అనుకుంటూ ఉంటుంది. అదే కనుక ఆమె కోపం రావాలి, ఇంకా పోట్లాడాలంటే మెల్లి కొద్దిగా వెనక్కి వెళితే అయిపోయి, మీ నాయన ఇట్లా, మీ అమ్మ ఇట్లా, మీ తమ్ముడు ఇట్లా, మీ చెల్లి ఇట్లా అంటే అయిపోయి ఇంకా నాట్యం ఆడినట్లుగా కింద నుండి పైకి రుసులాడితే ఏంటి నన్ను తిట్టమంటే మా నాయన మీదకి పోయాం, మా అమ్మ మీదకి పోయాం, మా తమ్ముడి మీదకి పోయాం, చెల్లెల మీదకి పోయాం, వాళ్ళు ఏం చేశారు, సంసారం చేసేది నేను, నీ సంగతి ఏంటి నేను చేస్తాను, మీ నాయన ఎట్లా, మీ అమ్మ ఎట్లా, ఇంకా జుట్లు పట్టుకో, మీరు పోట్లాడుకుంటే ఏమనిపించదు. అదే వెనక ఆపోజిట్ మీ నాయన ఇట్లా, మీ తమ్ముడు ఇట్లా అంటే ఎంత కోపం వస్తుంది, మరి ఎందుకు వస్తుంది. భౌతికమైన తల్లిని గురించి, తండ్రిని గురించి, అమ్మని గురించి, నాన్నని గురించి మాట్లాడితే మనకు అంత కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మనకు జన్మించినారు, పెంచినారు, పోషించినారు. ఆ సెంటిమెంట్, ద బాండింగ్ అంటారు కదా, కవలెంట్ బాండ్, ఇది హైడ్రోజన్ బాండ్ కాదు, ఇది కవలెంట్ బాండ్. కనుక ఆ బాండ్ చాలా సిమెంటింగ్ మెటీరియల్ ఎక్కువ ఉంటుంది, దానికి బాగా అతక్కుంటుంది, ప్యూర్ సిమెంట్, దెర్ ఇస్ నో కల్తీ సిమెంట్ ఇన్ ఇట్. దృఢమైన కట్టడాల కొరకు వాడండి యేసుక్రీస్తు రక్తం అనే సిమెంట్. యేసు ప్రభు వారు మన కొరకు ప్రాణం పెట్టినారు, ఆయనే మన పరలోకపు తండ్రి. ఆ తండ్రి సిద్ధపరిచిన స్వాస్థ్యం నిత్యమైనది, వాడబారది, అది మనం పొందబోతున్నాం. దానికి చాలా పేర్లు బైబిల్లో వాడబడుతూ వచ్చినాయి. భూమి మీద అయితే పరిశుద్ధులేవారు ఆయన స్వాస్థ్యం,
మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన మన కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యం గొప్పది. స్వాస్థ్యం అంటే మనం ఏం చెల్లించేది ఉండదు, మన ఊరికే తీసుకునేదే. వీఆర్ అట్ రిసీవింగ్ ఎండ్, నాట్ పేయింగ్ ఎండ్. ప్రభు మన కొరకు అన్ని సిద్ధపరిచిన 5వది ఆఖరిది. ఇప్పుడు 4 చూస్తాం. మొదటిది ఏంటి? ఎటర్నల్ గాడ్, నిత్యుడైన దేవుడు. రెండవది ఏంటి? నిత్య సంకల్పం, ఎటర్నల్ ప్లాన్. మూడవది ఏంటి? ఎటర్నల్ సాల్వేషన్, నిత్య రక్షణ. నాలుగవది ఏంటి? ఎటర్నల్ ఇన్హారిటెన్స్, నిత్య స్వాస్థ్యం. 5వది ఆఖరిది ఇక్కడే ఉంది, లేకపోతే ఇంకో దగ్గర కూడా చూడవచ్చు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. 1 Peter chapter 5 verse 18. మన్నించిన verse 10. 1 Peter 5:10. 1 Peter 5:10. తన నిత్య మహిమ క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిపోయి తానే మిమ్మల్ని పూర్ణలుగా చేసి స్థిరపరిచి తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన దేవుడు. వీఆర్ కాల్డ్ పీపుల్ ఫర్ వాట్? ఫర్ ఎటర్నల్ గ్లోరీ. మనల్ని ఎవడని పిలుస్తారా? వచ్చి ఇలాగ పిలిచారనుకోండి, ఏంటండి అంటే మీతో కొద్దిగా పని నుండి వచ్చినండి, పిలవటానికి వచ్చాను అని. ఏంటి పిలవటానికంటే వెంటనే మనం అంటే ఏమైనా శుభకార్యం అండి, పిల్లలు పెళ్ళిళ్ళు ఏమైనా పెట్టుకున్నారా, లేకపోతే ఇల్లు కట్టి గృహ ప్రవేశం ఏమైనా చేస్తున్నారా, ఏదో ఇది శుభకార్యం అంటాం. అలా కాకుండా దేవదూత చెప్పాడు అనుకుంటే నేను మిమ్మల్ని వెళ్ళటానికి వచ్చాను. ఎక్కడికి? నిత్య మహిమ. మనం కళ్ళు తెలాడేస్తే ఏంటిది ఎప్పుడు వినలేదే, మా డిక్షనరీలో ఎప్పుడు లేదే. గాడ్ హెస్ కాల్డ్ us to the eternal glory. నిత్య మహిమకు ఆయన మనల్ని పిలిచినాడు. అది 4:18 కూడా మనం చదువుతూ వచ్చినాం కదా. ఆయన నిత్య మహిమ కొరకే చులకని కొంతకాలం ఉండే ఈ శ్రమను మార్చబోతున్నాడు. అవన్నీ అదృశ్యాలు, కనబడట్లేదంట. అందుకే దేవుడు తాను ప్రేమించి వారికి సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి గోచరం కాలేదు, అవన్నీ సిద్ధపరిచినాడు. ఒకసారి అవన్నీ మన కంటికి కనబడి హృదయానికి గోచరమయ్యి చెవులకు అర్థమయ్యే పరిస్థితి మనం చూసినప్పుడు బహుశా మనం తన్మయంతో నిండిపోతాం, పరోక్షం అవుతాం. ప్రభు పాపాత్ముడైన అలాంటి వారికి ఇలాంటి పరలోక పారవశ్యంలోనికి తీసుకుని వచ్చిన దైవాంశ సంభూతుడా పావనుడా మా రక్షణ కొరకే మీకు స్తోత్రాలని అక్కడే పడిపడి పొర్లి ఆయన పాదాలు పట్టుకుని బహుశా దండాలు నమస్కారాలు సాగిలపడి స్తుతించి సన్నతించి ఆరాధిస్తామేమో. అలాంటి పరలోకపు ఆరాధన కొరకై చిన్న ఛాయ భూమి మీద ప్రభుని ఆరాధించడం కొరకై చేరి వచ్చిన ఆరాధన పర్వదిన్నాం. ఏలైనగా అదృశ్యమైన నిత్యములు. మొదటిది నిత్యుడకు దేవుడు, ఎటర్నల్ గాడ్స్. రెండవది ఎటర్నల్ పర్పస్, నిత్య సంకల్పం. మూడవది ఎటర్నల్ సాల్వేషన్, నిత్య రక్షణ. నాలుగవది ఎటర్నల్ ఇన్హారిటెన్స్, నిత్య స్వాస్థ్యము. ఐదవది ఆఖరిది ఎటర్నల్ గ్లోరీ, నిత్య మహిమ. ఇలాగ మనల్ని వారసులుగా చేసిన ప్రభు ఎదురు సాగిలపడి ఆయన రక్షణ బట్టి మనం స్తుతించి ఆరాధించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. విమోచించబడిన ఆత్మ ఆ మాట పలుకునుగాక.